కనీసం ఒక హార్మోజ్ జలసంధిని కొద్ది రోజులు ఒక వారం ఓపెన్ చేస్తే నేను పరువు కాపాడుకుంటాను అనేది భంగపడ్డాడు. దాంతో పాకిస్తాన్ ఇదే సంద, ఎందుకంటే పాకిస్తాన్కి అమెరికా అవసరం ఉంది కాబట్టి వాళ్ళు రెడీ అయ్యారు. సో వచ్చింది. ఇప్పుడు ఇరాన్ పెట్టింది ఒప్పుకుంది. మనకు కానీ ఇరాన్ సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ ప్రకటన చూస్తే మీరు షాక్ అవుతారు. నేను కూడా షాక్ అయినా. ఎందుకంటే ఒక క్రిమినల్ వార్ జరిగింది, ఒక క్రిమినల్ అని చెప్పారు ట్రంప్ని. ఇలాంటి వాడి యుద్ధాన్ని, ఇలాంటి వాడు కాళ్ల బేరానికి వచ్చాడు, సరెండర్ అయిపోయాడు మాకు అని ప్రకటించారు. అంటే ఒక రకంగా ట్రంప్కి దారుణమైన అవమానం, అమెరికాకి దారుణమైన అవమానం. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా 80 దేశాల్లో ప్రభుత్వాలను మార్చిన చరిత్ర ఉంది. అనేక యుద్ధాలని, ఆఫ్ఘనిస్తాను, ఇరాక్, లిబియా, మొన్నటికి మొన్న వెనిజులాలో పోయి ప్రెసిడెంట్ని ఎత్తుకురావడం, క్యూబాని బెదిరించడం, గ్రీన్లాండ్ నాకు కావాలని బెదిరించడం, ఇవన్నీ ఇప్పుడు డల్ అయిపోయింది. అంటే మామూలుగా పెద్ద రౌడీ ఒకడు సినిమాల్లో తిరుగుతూ ఉంటాడు, అతనికి అందరూ భయపడుతుంటాడు, ఎవడో ఒక పిల్లోడు వచ్చి కొట్టేస్తాడు ఆ రౌడీని. ఆ తర్వాత ఇంకా రౌడీ ఎక్కడ పోయినా ఎవడు క్యాచ్ చేయడు. అలాగే ఇప్పుడు అమెరికా పరిస్థితి. ఇంక బెదిరిస్తే ట్రంప్కు బెదిరించే పరిస్థితి లేదు. ఇంకా బెదిరిస్తే నీ బెదిరింపులు చూసాం లేరా ఇరాన్ దగ్గర నువ్వేం జరిగిందో. ఎందుకంటే 40 ఫ్లైట్లను కూల్చారు ఇరాన్ వాళ్ళు, అమెరికావి. ఇది ఎప్పుడు జరగల చరిత్రలో. అంటే వాళ్ళని బలం కాదు ఓప్ అనే విషయాన్ని ఇరాన్ ప్రూవ్ చేసింది. అతను బట్టలు ఓడదీసేసింది. నువ్వు అనుకున్నంత బలమేం లేదురా నీలో, మేము గట్టిగా ఎదుటో నిలబడినంత వరకు, భయపడితేనే నువ్వు బెదిరిస్తావు. అంటే ఒక కుక్క మనం భయపడితే తరుముతుంది, నిలబడి రాయి తీసుకుంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. అదే పని చేసింది ఇరాన్. సో దాంతో ఇప్పుడు అతను తోక ముడిచి అన్ని ముడిచి ఇరాన్ పెట్టిన 10 డిమాండ్లు ఒప్పుకోవడానికి సిద్ధమయ్యి 10వ తేదీ నుంచి టాక్స్ మొదలవుతాయి ఇస్లామాబాద్లో. ఆ 10 డిమాండ్లు ఏంటి అనేది చూద్దాం. అంటే ఇరాన్ నిజంగా సక్సెస్ అయిందా లేదా అని చెప్పడానికి ఈ 10 డిమాండ్లు చూడొచ్చు. ఒకటి, నాన్ అగ్రెషన్. ఇక మీదట నువ్వు మా మీదకి రావడానికి లేదు, దానికి కండిషన్ ఒప్పుకోవాలి. అంటే ఎప్పుడంటే ఇప్పుడు వెళ్ళేది మళ్ళీ కొంత బలం పుంజుకొని మళ్ళీ మా మీద తప్పదు, ఒక పర్మనెంట్ సొల్యూషన్. రెండోది, హార్మోజ్ జలసంధి మీద మా కంట్రోల్ ఖచ్చితంగా ఉంటది. ఇంత ముందులాగా ఫ్రీగా వదిలేము, అది మా కంట్రోల్లోనే పెట్టుకుంటాం, అవసరమైనప్పుడు బిగిస్తాం అని చెప్పి. ఇంతకుముందు వాళ్ళ కంట్రోల్ లేదు, ఫ్రీగా ఉన్నింది. అది ఫ్రీగా ఉన్నింది దాన్ని కెలికి ఇప్పుడు వాళ్ళ కంట్రోల్కి వెళ్ళింది. తర్వాత శాంక్షన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ శాంక్షన్స్, సెకండరీ శాంక్షన్స్. ప్రైమరీ అంటే ఇరాన్ మీద ఆంక్షలు, ఇరాన్ ఎక్కడ ఎవరితో కానీ వ్యాపారం వాణిజ్యం చేయకూడదు, అది ఒకటి. సెకండరీ అంటే ఇరాన్కి ఎవరైనా సప్లై చేసినా, ఇరాన్తో ఎవరైనా సంబంధాలు కలిగి ఉన్నా వాళ్ళ మీద ఆంక్షలు. ఈ 2 రకాలు తీసేమని చెప్పింది. చాలా ఇంపార్టెంట్. సో ప్రైమరీ అనేది ఒక పాయింట్, సెకండరీ అనేది ఒక పాయింట్. 2. తర్వాత యురేనియం ఎన్రిచ్మెంట్. మేము సివిల్ యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తాము, అది మా హక్కు, దాన్ని అడ్డుకునే పరిస్థితి నీకు లేదని చెప్పింది. ఇంతకుముందు మేము చేయము అని మొన్ననే చర్చల్లో చూపించారు, అన్ని చేశారు. ఇప్పుడు మేము చేస్తాం, ఎందుకంటే అది మా హక్కు, ప్రపంచం అంతా చేస్తుంది. సివిలియన్ పవర్ కోసం, న్యూక్లియర్ పవర్ కోసం వాడుకుంటాం. నెక్స్ట్, పెయిడ్ కాంపన్సేషన్. ఇప్పుడు మాకు జరిగిన నష్టానికి కట్టించు, ఎంత నష్టం చేసావు నువ్వు, ఈ నష్టానికి మాకు నష్టపరిహారం కట్టించమని చెప్పింది. తర్వాత టెర్మినేషన్ ఆఫ్ ఆల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సొల్యూషన్స్. అంటే ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ కొన్ని కండిషన్లు పెట్టింది వీళ్ళ మీద, అవన్నీ తీసేయాలని చెప్పారు. తర్వాత గల్ఫ్ రీజన్ నుంచి అమెరికా వెళ్ళిపోవాలి, ఈ గల్ఫ్ దేశాల్లో బేసెస్లు ఉన్నాయి కదా, అవన్నీ ఖాళీ చేయండి అన్నారు. అట్లాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ ఇరాన్ మీద చాలా ఆంక్షలు పెట్టింది, ఆ తీర్మానాలన్నీ వెనక్కి రావాలి అని చెప్పారు. తర్వాత యుద్ధాన్ని మా దేశంలో ఆపితే కుదరదు, గాజా మీద ఆపాలి, లెబనాన్లో కూడా ఆపాలి. ఎందుకంటే లెబనాన్లో 14% భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. రోజు లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తూనే ఉంది. అందరి దృష్టి ఇరాన్ మీద ఉంటే ఇజ్రాయెల్ మెల్లగా లెబనాన్ మీద దాడులు చేస్తుంది. దాదాపు 15 లక్షల మంది ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, 2000 మందికి పైన చనిపోయారు అక్కడ. సో దాన్ని కూడా ఆపమని చెప్తుంది. సో ఇది కండిషన్లు. అయితే ఈ కండిషన్లకి ట్రంప్ ప్రస్తుతానికి అవసరం కాబట్టి ఒప్పుకున్నాడు తప్ప నిజంగానే ఇవన్నీ అమలు చేసే పరిస్థితి ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒప్పుకోదు. ఒకవేళ ట్రంప్ చేస్తానన్నా ఇజ్రాయెల్ని స్పాయిలర్ కిడ్ అంటారు, వచ్చి చెడగొట్టేసిపోతుంది ఇజ్రాయెల్.
కాబట్టి ఇది నాకు తెలిసిన మేధావులందరూ చెప్తున్నది ఏమంటే ఇది మాకేమి హోప్ఫుల్గా లేదు, టెంపరీగా మాత్రమే ఇది ఆగుతుంది తప్ప పర్మనెంట్ సొల్యూషన్కి ఒకవేళ అమెరికా ఒప్పుకున్నా ఇజ్రాయెల్ ఒప్పుకోదు. కాబట్టి ఇది టెంపరీగానే మేము చూస్తున్నాం అనేది అంటున్నారు. ఒకవేళ వాళ్ళ పెసిమిజాన్ని పక్కన పెట్టి ఏమన్నా మంచి జరిగితే ఈ కండిషన్లకి ఒప్పుకొని ట్రంప్ ఇప్పుడు కుదరలేదు కాబట్టి అతను మామూలుగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అదే ధోరణి ట్రంప్ది. జుట్టు పట్టుకొని ఏదో బిల్డప్లు ఇచ్చాడు, ఇప్పుడు కాళ్ళలేదు కాబట్టి కాళ్ళకి వచ్చాడు, మళ్ళీ కుదిరితే మళ్ళీ జుట్టుకెళ్తాడుగా అతను. సో ఇది ఇరాన్కి తెలుసు కాబట్టి ఇరాన్ మా వేళ్ళు ట్రిగర్ మీదే ఉన్నాయి, మేము గన్నుని వెనక్కి పెట్టలేదు, వీళ్ళని రిలాక్స్ చేయలేదు, ట్రిగ్గర్ మీద పెట్టుకొని మేము చర్చలకు వస్తున్నాం అనేది చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ఇరాన్ మోసపోయింది, లాస్ట్ ఇయర్ జూన్లో, ఇప్పుడు ఫిబ్రవరిలో 2 సార్లు చర్చలప్పుడే ఇరాన్ మీద అటాక్ చేసి. కాబట్టి ఈసారి ఇరాన్ అప్రమత్తంగా ఉంటుంది. అందుకని గల్ఫ్ దగ్గర ఆర్ముద్ దగ్గర కూడా బలగాలన్నీ రెడీగా ఉంటాయి. వాళ్ళు అనుకున్న మరుక్షణం అది బంద్ అయిపోతుంది, మూసేస్తారు. సో ఇంకా పెంచుతారు. ఇప్పుడు దీంట్లో నుంచి నేర్చుకుంది ఇరాన్ కూడా, గుణపాఠాలు నేర్చుకుంది, ఎట్లా పోరాడాలి ఏంటనేది దానికి అర్థమైంది. కాబట్టి ఈసారి మళ్ళీ వస్తే ఇంకా రెట్టించిన దీంతో కొడతారు. కాబట్టి ట్రంప్ ఇప్పుడైతే కనీసం కొన్ని కండిషన్లు దీంట్లో ఒప్పుకోకైతే తప్పదు, లేకపోతే ఆయన తను పెట్టిన 15 కండిషన్ల గురించి ఎక్కడా మాట్లాడాలి. ఆ ట్వీట్లో ఇరాన్ కండిషన్లు బ్రాడ్గా ఓకే అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, అతను క్లియర్గా సరెండర్ అయిపోయినాడు ఇరాన్కి, వేరే మార్గం లేదు. కానీ రేపొద్దున మళ్ళీ అతను వెనక్కి వెళ్ళడానికి కూడా గ్యారంటీ లేదు. ట్రంప్ రోజుకి 10 మాటలు మాట్లాడేవాడు, అతన్ని ఎవడు నమ్ముతాడు? మనమే నమ్మట్లే, ఇరాన్ ఎందుకు నమ్ముతుంది? కాబట్టి ఏం జరుగుతుందనేది చూడాలి.